ఇజ్రాయెల్ ఏ పని చేసినా అమెరికాకు తెలియకుండా ఉండదు. ఇరు దేశాల మధ్య చక్కని సమన్వయం ఉంటుంది. అయితే తాజాగా ఖతార్ రాజధానిలో సమావేశమైన హమాస్ లీడర్స్ ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడితో ఇరకాటంలో పడింది అమెరికా. తాము అమెరికాకు సమాచారం ఇచ్చే దాడి చేశామని నెతన్యాహు చెబుతుంటే తనకు ఎలాంటి సమాచారమూ లేదని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఖతార్ కూడా తమకు మిత్రదేశమని చెప్పిన ట్రంప్ నెతన్యాహు తీరును తప్పుపట్టారు. మరోవైపు ఖతార్తో పాటు ఇస్లామిక్ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. తమ దేశానికి ప్రమాదకరమని భావిస్తే శత్రువుపై ఎంతటి సాహసానికైనా తెగిస్తుంది ఇజ్రాయెల్. ఎంత కట్టుదిట్టమైన భద్రత మధ్య శత్రువున్నా అంతమొందించగలమన్న సత్తా ఆ దేశ నిఘా విభాగం మొసాద్కు ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లో 8 F-15లు, 4 F-35లు పాల్గొన్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా హమాస్ అగ్రనేతలు దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా హమాస్ కీలక నేతలు హతమయ్యారనే వార్తలొచ్చాయి. అయితే ఆ హమాస్ అగ్రనేతలు క్షేమంగా ఉన్నారని తేలింది. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. తమ దేశంపై దాడిని ఖతార్ తీవ్రంగా పరిగణించింది. శాంతి ప్రక్రియ కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలు తీసుకోవటాన్ని తప్పుబట్టింది. మరోవైపు ఖతార్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిని ముస్లిం దేశాలన్నీ ఖండించాయి. దోహా వేదికగా అరబ్, ఇస్లామిక్ దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. సౌదీ అరేబియా, తుర్కియే, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా సహా 50కి పైగా దేశాల అధినేతలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దురాగతాలపై నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన కీలక సమయం ఇదేనని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని అరబ్, ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ పిలుపునిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దోహాపై ఇజ్రాయెల్ దాడిని దారుణ, మోసపూరిత, పెరికిపంద చర్యగా అభివర్ణించారు. అయితే తాము శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను ఈ దాడి ఆపలేదని అన్నారు. ఖతార్పై దాడిని ఖండిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా ఇజ్రాయెల్ చేసిన పనితో అమెరికా ఇబ్బందుల్లో పడింది. అగ్రరాజ్యానికి ఇటు ఇజ్రాయెల్తో పాటు ఖతార్తోనూ మంచి సంబంధాలున్నాయి. అమెరికా ఎక్కడ అభ్యంతరం చెప్తుందోనని ఈ ఆపరేషన్ గురించి ఆఖరి నిమిషం వరకు ఆ దేశానికి ఇజ్రాయెల్ చెప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన పని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ దాడుల గురించి అమెరికాతో ముందుగానే పంచుకున్నామని నాడు ఇజ్రాయెల్ పేర్కొనగా తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని అమెరికా చెప్పింది. అయితే ముందుగా సమాచారం ఉన్నా తమను అప్రమత్తం చేయలేదని ఖతార్తో పాటు ఇతర దేశాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్రదేశమని, దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ హమాస్పై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొద్దని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తాము చేసిన దాడుల్ని సమర్థించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడుల్ని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. హమాస్తో యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7 నాటి దాడుల్ని ఆయన ప్రస్తావించారు. వీటిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోలుస్తూ నాడు యుఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు. దాడులకు కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా ఏ విధంగా చెప్పిందో ప్రస్తుతం తాము కూడా అదే చేశామని అన్నారు. దాడులకు సంబంధించి టెల్ అవీవ్ తమకు ముందస్తు సమాచారం ఇచ్చిందని, దాన్ని ఖతార్కు కూడా తెలిపామని నాడు ట్రంప్ వైట్ హౌస్ అధికారులు పేర్కొనటం గమనార్హం. తాజాగా ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు స్పందించక తప్పలేదు. ఖతార్పై దాడుల గురించి నెతన్యాహు తనకు ముందుగా చెప్పలేదన్నారు. ఓవల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు దాడుల గురించి ముందుగానే చెప్పారా అని ఒకరు ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ లేదు, వారు నాకు ఏమీ చెప్పలేదు అని పేర్కొన్నారు. You said that you don't want to see Qatar hit again. Are there any guarantees that Qatar? Well, he won't be hitting in Qatar. మరోవైపు ఎంతో ఖచ్చితంగా దాడులు నిర్వహించే ఇజ్రాయెల్ ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ నాయకులపై ఇటీవల చేసిన దాడి విషయంలో ఎందుకు విఫలమైంది? ఇజ్రాయెల్ లెక్క ఎక్కడ తప్పింది అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆపరేషన్ని ఇజ్రాయెల్ భద్రతా సంస్థలే తీవ్రంగా వ్యతిరేకించాయని తెలుస్తోంది. ముఖ్యంగా నిఘా సంస్థ మొసాద్ దాడికి అభ్యంతరం తెలిపింది. ఐడీఎఫ్ చీఫ్ ఇయాల్ జామిర్, జాతీయ భద్రతా సలహాదారుడు జాకీ హనెగ్బీ కూడా దోహా ఆపరేషన్ను వ్యతిరేకించారు. దాడిలో హమాస్ నాయకులెవరూ చనిపోలేదని ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్ధారించారు. అసలు ఆ నాయకులు తాము దాడి చేసిన భవనంలో ఉన్నారా లేరా అన్నది అనుమానమేనని ఆ వర్గాలు చెప్తున్నాయి.
ఆ భవనంలోనే మరో భాగంలో హమాస్ నేతలు ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయి. సాధారణ పౌరులకు ఏమైనా జరిగితే ఖతార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుందన్న భయం కూడా దాడి తీవ్రత తగ్గడానికి కారణమని చెప్తున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్కు చేరుకున్నారు. గాజా సమస్యకు పరిష్కారం ఏంటనేది ఇజ్రాయెల్ అధికారుల్ని అడిగేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం.